అందరికీ జై శ్రీరామ్, హర హర మహాదేవ. నేను మీ కొత్త తెలుగు బ్లాగర్. ఇది నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో. నా పేరు వచ్చేసి శివసాయి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శివసాయి ట్రావెలర్. నాకేం లేదు, మొత్తం ఇండియా తిరగాలని ఉంది. చిన్నప్పుడు టీచర్ అడిగి నువ్వు ఏమవుదాంరా జిందగీలా అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఇప్పుడైతే ప్రెసెంట్ బ్లాగింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఏంటంటే హైదరాబాద్ లో బిజీ బిజీ లైఫ్, మొత్తం ఒకటే లైఫ్ ఉండదు. ఒక్క లైఫ్ లో మొత్తం ఇండియా తిరగాలి. ఇండియా గానీ ఏడా అయితే ఇండియా తిరుగుదాం. తర్వాత అదృష్టం అంటే బయట పోతాం, పోలేం. అదృష్టం అంటే ఇండియా తిరుగుడే అదృష్టం. కొత్త వాళ్ళు చెప్పాలంటే బయటకంటే ఇండియా మొత్తం తిరగాలని ఉంది. ప్రజెంట్ అయితే ఏంటంటే ఇక ఊకనే ఇప్పుడు నేను హైదరాబాద్ లో చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగిన ఆనే అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఏంటంటే చాలా మంది వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోతారు. ఏంటంటే ఇల్లు, జాబ్, జాబ్ నుంచి మళ్ళీ ఇంటి నుంచి జాబ్. కొద్దిగా లేవాలి, స్నానం చేసుకోవాలి, టిఫిన్ బాక్స్ కట్టుకోవాలి, టిఫిన్ తినేసేయాలి మార్నింగ్. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళగానే లంచ్ తినేసి ఆ లొల్లి పంచాయతీ దాన్ని సాఫ్ట్వేర్ చూస్తే అయితే నాకు మస్తు బాధ చేస్తారు. వాళ్ళ పడే కష్టం అయితే నార్మల్ గా కాదు, వాళ్ళు సంపాదించే ప్రజలు. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ అయితే నీకు ఇజ్జత్ ఇస్తారేమో, కానీ నీకు తెలుసు నువ్వు ఎంత సఫర్ అవుతున్నావో, నీ జిందగీ ఎట్లుందో నీకు మాత్రమే తెలుసు. ఇక సాఫ్ట్వేర్, నేనేం సాఫ్ట్వేర్ కాదు, ఏం హార్డ్వేర్ కాదు. అట్లా చెప్తున్నా. ఏంటంటే బిజీ బిజీ లైఫ్ నుంచి కాకుండా నాకు ఏంటంటే మొత్తం వ్లాగింగ్, మొత్తం ఇండియా తిరగాలి, నాకు అంతా చూడాలి అని చెప్పేసి చాలా ఆశ. అమ్మ గిట్ట నాకు సపోర్ట్ చేస్తుంది, మా ఫ్యామిలీ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు. మీరు గిట్ట నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీలో అయితే ఉన్నాం. నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు నేను దేవుని మొక్కుకున్నా, ఈసారి ఈ ఇయర్ 2025 లో ఎట్లయినా మా అమ్మని తీసుకురావాలి కేదార్నాథ్కి అనుకున్నా. అది కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయితే అయింది. నేను మా అమ్మ అయితే కేదార్నాథ్ వెళ్తున్నాం. నేను ప్రెసెంట్ ఇప్పుడు ఢిల్లీలో అయితే ఉన్నా. నిన్న డే 1 మొత్తం వీడియో అయితే షూట్ చేసేసిన. వీడియో డే 1 నేను ఏంటంటే ఒక్కొక్కటి లైక్ సిరీస్ లాగా డే 1 డే 2 మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఒక స్టెప్ బై స్టెప్ గా ఒకటే వీడియోలో మొత్తం కంప్లీట్ గా చెప్తే మీకు ఏం అర్థం కాదు. నేనేం చేస్తా అంటే డే 1 డే 2 డే 3 ఏమైంది, మీరు ఎంత సఫర్ అవుతారు, ఎట్లా పోవాలి, ఏం తీసుకోవాలి, ఏంటి చేడుకోవాలి, మీకు ఎక్కడ పోతే ఎక్కడ స్కామ్ నేర్పుతారు, ఇవన్నీ ఒక్కొక్కటి మెల్లమెల్లగా చూపిస్తా. మొత్తం ఒకటే వీడియో. నేను యూట్యూబ్ ఛానల్ అన్నిట్లో చూసిన ఏంటంటే కేదార్నాథ్ వీడియోస్ నార్మల్ గా ఎట్లా అంటే ఒక 20 minutes సెట్ చేసి మొత్తం మార్నింగ్ ది డే 1 ది డే 2 ది మొత్తం అన్ని కలిపి ఒకటే వీడియోలో వేసేస్తారు. అట్లా కాకుండా నేనైతే కొంచెం కొత్తగా ఆలోచించడం ఏం లేదు, కానీ అనిపించింది అరే మొత్తం ఆ వీడియో కోసం మళ్ళీ లెంకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డే 1 డే 2 డే 3 అవన్నీ ఒకటే వీడియోలో ఇస్తారు. వాళ్ళందరూ ఎట్లా ఇస్తారు అని చెప్పి మళ్ళీ అదే వీడియో ఓపెన్ చేస్తాను. నార్మల్ గా నేను ఏంటంటే ఒకటే వీడియో మొత్తం డే 1 పెడతా, డే 2 పెడతా. ఈ రోజు అయితే డే 2 నాది. డే 2 సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రెసెంట్ ఢిల్లీ ఒక హోటల్ రూమ్ అయితే తీసుకున్నాం. ఈ హోటల్ వచ్చేసి ప్రకాష్ గెస్ట్ హౌస్ అంట. అక్కడ బోర్డు మీద చూసి అవుతున్నాం. అయితే 2 రోజులు కొంచెం తిరగాలి, మొత్తం ఇండియా తిరగాలని చెప్పేసి నాకు కొంచెం ఏం అనుకో. అయితే ఇక ఏంటంటే మనకి పైసలు కావాలి. మరి పైసలు కావాలంటే ఎట్లా తిరగాలంటే పైసలు కావాలి. పైసలు ఎక్కడికి వస్తే పోగట్లేదు రావుగా. అందుకనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం. కొంచెం వ్యూస్ కానీ లైక్స్ షేర్స్ ఇట్లా వస్తే దాని తర్వాత కొంచెం మన మానిటైజ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత నా వీడియోస్ కి మంచిగా వ్యూస్ వచ్చినాయంతో పైసలు వస్తాయి ఆటోమేటిక్ గా. నేను గిట అప్పుడు తిరుగుతూ ఉంటా, మీ గిట చూపిస్తుంటా. మీరు గిట నెక్స్ట్ టైం వచ్చినా మీ గిట ఇబ్బంది కాకుండా మీ గిట స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అంతా చూపించుకుంటా. మీరు గిట అంటే రేపన్నాడు మీరు ఇక్కడికి రావాలంటే అప్పుడు గుర్తురాలు వెంటనే, అరే ఈడు పోయిండు కదా, నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను ఈడు స్టెప్ బై స్టెప్ చెప్తాడు, నేనైతే చూద్దాం అని చెప్పేసి మీకు ఐడియా రావాలి. కొంచెం అయితే నాకైతే సపోర్ట్ చేయండి. యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ నేను తీసుకొచ్చిన బిజీ షెడ్యూల్ నుంచి బయటికి తీసుకొచ్చి కొంచెం రిలీఫ్ మైండ్ తీయాలని ఆమెకి కేదార్నాథ్ అయితే తీసుకెళ్తున్నా. కాకపోతే లాస్ట్ ఇయర్ మొక్కుకున్నా మమ్మల్ని ఎట్లా. నేను మా అమ్మని తిరుపతి తీసుకోలేను. నేను తిరుపతికి పోయినా, మా అమ్మని తీసుకోవాలి. మా అమ్మ అడిగిన తిరుపతి తీసుకోవాలి. కానీ నెక్స్ట్ తిరుపతికి అయితే ఎంత ఇప్పుడైతే తిరుపతి కాకుండా ఫస్ట్ అయితే కేదార్నాథ్ వెళ్ళిపోతున్నా. సీదా అదేందో కానీ నాకు అర్థమైతే లేదు. ఇక సిచ్యువేషన్స్ బట్టి అన్ని డిసైడ్ అయిపోయి వచ్చేసాం. ఈ రోజు అయితే డే 2 మార్నింగ్ వీడియో, ఇంకా డే 1 వీడియో మొత్తం ఒకసారి అయితే అప్లోడ్ చేస్తాం. మీరు అందరు చూడండి ఖచ్చితంగా. సో నాకు సపోర్ట్ చేస్తానని
తెలుగు పాటలన్నీ చేసుకుని వచ్చింది. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనమైతే ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ పేరు వచ్చేసి తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎక్కడానికి పెద్ద సాహసాలు చేసాం ఈరోజు మార్నింగ్. అయితే మార్నింగ్ 4:40కి విజయవాడ ఇంటర్సిటీ ఉంది లింగంపల్లి నుంచి. ఇక్కడ మేము లింగంపల్లికి దగ్గర స్టేషన్ దగ్గర వరకు. అయితే ఇక మేము 4:30కి, నేను మా అమ్మ 4:30కి, మొత్తం మేము 5 మెంబర్స్ వెళ్తున్నాం. నేను, మా అమ్మ, ముగ్గురు తమ్ముడు అంటే ఇంటి దగ్గర పోరలు. అయితే ఇక మేము 5 మంది పోతున్నాం. నేను అమ్మ ఫస్ట్ వెళ్ళిపోయినాం స్టేషన్ దగ్గరికి. 4:30కి అట్లా వెళ్ళిపోయినాం. ఇక ఈ తమ్ముళ్ళు ఏం చేశారంటే ఫోన్ చేసి అప్పటికి ఏమి ఇంకా రాలేరని చెప్పేసి ఫోన్ చేస్తే, ఏమన్నా వస్తున్నామన్నా అని చెప్పేసి అన్నాం. ఏం చేస్తున్నాం నిజం చెప్పు రాట్. స్నానం చేస్తున్నాం అని అన్నారు. స్నానం చేస్తున్నాం ఈ టైంలో స్నానం అయిందా నాయన. నేను ఈ జల్దీ రెండు అని చెప్పేసి పిలిస్తే వస్తున్నామని అని చెప్పేసి అన్నారు. ఫాస్ట్ వచ్చేసారు. కరెక్ట్ 4:43కి వచ్చారు. 4:43కి 4:40కి ఆల్రెడీ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక అందరం కలిసి లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ ఎక్కి అప్పుడప్పుడు ఫాస్ట్ వెళ్ళినాం. మళ్ళీ మెట్లు దిగినాం. అప్పటికే ట్రైన్ మూవ్ అయిపోయింది, సగం వరకు వెళ్ళిపోయింది. కాకపోతే వెనకాల ఉన్న ఇంకో ఒక పైలట్ ఉంటాడు కదా, ఆయనకి చెప్పినాం ఆపమని చెప్పి. ఆయన దేవుళ్ళ ఆపిండి, లేకపోతే ఈ ట్రైన్ మిస్ అయిపోయేటోళ్ళం మేము. ఇంకా మేము ఇప్పుడైతే ప్రెసెంట్ ఆల్రెడీ దాటేసాం. సిటీ అవుట్స్కట్స్ అయితే దాటేసాం. ఇంకా జర్నీ ఇంకా చాలా ఉంది. ఇది డే 1 మాత్రమే. ఇంకా మనకి రేపు మార్నింగ్ 8 o'clock దింపేస్తుంది ట్రైన్. అప్పటి వరకు జర్నీ ఉంటది. మంచి పని చేసిన తాడేసి బుక్ చేసుకొని, వాన పడుతుంది. మళ్ళీ స్లీపర్ లో బుక్ చేసి ఉంటే అడ్డేసి వాన పడితే ముఖం మీద వచ్చి పడుతుంది. అది వాన చినుకులా తెలియదు, ఎవడైనా ఉమ్మినా తెలియదు. పెద్ద టాస్క్ ఉంటది. అందుకు మంచి పని చేసాం ముందే థర్డ్ బుక్ చేసుకుని. థర్డ్ వచ్చేసి 1890 రూపీస్ ఏమో పడ్డది. సికింద్రాబాద్ టు హజరత్ నిజాముద్దీన్. సో ఈ ట్రైన్ యాక్చువల్ గా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తుంది. కాకపోతే మేము ఏం చేసామంటే సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు తీసుకున్నాం. ఎందుకంటే హజరత్ నిజాముద్దీన్ నుంచి ట్రైన్స్ సీదా హరిద్వార్ మంచిగా ఖాళీ సీట్స్ బాగా దొరుకుతాయి. ఇంకా ఎక్స్ట్రా ట్రైన్లు కూడా ఉంటాయి. అక్కడి నుంచి అయితే మంచిగా ఈజీగా వెళ్ళొచ్చు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే అక్కడి నుంచి వెళ్ళండి. హజరత్ నిజాముద్దీన్ వరకే తీసుకోండి, న్యూ ఢిల్లీ వరకు తీసుకోకండి. హజరత్ నిజాముద్దీన్ నుంచి తీసుకొని ఆ నుంచి మీరు హరిద్వార్ వెళ్ళాలి. ఇంకో చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను అమ్మ వెళ్తున్నాం కదా, అయితే చాలా మంది అమ్మని తీసుకెళ్ళకు, మళ్ళీ కాళ్ళ నొప్పులు అయితే అదైతే ఇదైతే అని మస్తు మంది చెప్పి వద్దు అవసరం లేదు, అది ఇంట్లోనే ఉండని అమ్మని అని చెప్పేసి అన్నారు. కానీ నేను లాస్ట్ ఇయర్ పోయినప్పుడు ఆల్రెడీ ఒకసారి పోయినా. నేను లాస్ట్ ఇయర్ పోయినా కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ పోయినా. లాస్ట్ ఇయర్ పోయినప్పుడే మొక్కుకున్నా ఈ నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా తీసుకురావాలి అని చెప్పేసి. నేను అనుకున్నట్టు ఎట్లయిందో తెలియదు కానీ కన్ఫర్మ్ అయిపోయింది. టికెట్స్ గిట్ట నేను సడన్ గా 1 వీక్, నార్మల్ గా అయితే మేము లాస్ట్ టైం పోయినప్పుడు 1 month బ్యాక్ బుక్ చేసుకున్నాం. కానీ ఈ ఇయర్ 1 వీక్ ముందు బుక్ చేసుకున్నప్పుడే కన్ఫర్మ్ అయిపోయినాయి సీట్లు. అదేందో నాకు తెలుస్తలేదు. కాకపోతే కన్ఫర్మ్ గా తీసుకెళ్లాలి అని నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. తీసుకెళ్లిపోతున్నా కూడా. కానీ మా అమ్మ ఎట్లా నడుస్తుందో ఏందో ఏమో, కానీ తీసుకెళ్తాం కంపల్సరీ. నడిస్తే మెల్లగానే వెళ్తాము. పైకి ఎక్కే వరకు మెల్లగానే వెళ్తాం. మా అమ్మ ఎంత ఓకే అంత. కానీ మా అమ్మ తలుచుకుంటే ఎక్కుతుంది. మా అమ్మ చూడండి ఏం చేస్తుందో. మంచిగా పండుకొని మంచిగా సినిమా చూసుకుంటా వస్తుంది. దట్స్ మై మామ్. రామ్ సార్. సో ఫైనల్ ఏమంటున్నా అంటే, మీరు ఇట మీ పేరెంట్స్ తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకు మీరు ఏ జిందగీలో కాకపోతే ఇంకే జిందగీలో తీసుకెళ్లారు. వాళ్ళ కడుపులో పుడతారు అని చెప్పేసి గిట్ట ఏం లేదు, ఎవరు గ్యారంటీ గిట్ట ఇవ్వలేదు. సో ఏమంటున్నా అంటే, ఉన్న ఒక జన్మనే అమ్మని గాని అయ్యని గాని పేరెంట్స్ ని తీసుకెళ్తే మంచిదని నేను అంట. సో నేను అదైతే ఒకటే, తీసుకెళ్తే పేరెంట్స్ తో వెళ్తా. ఆ మంచి ప్లేస్ అయితే మంచిగా ఓకే పేరెంట్స్ నడవచ్చు అని చెప్పేసి అనుకుంటే తీసుకెళ్ళారు. కేదార్నాథ్ పోయినప్పుడు అయితే నేను చూసిన చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు గిట్ట ఎక్కుతురు పైకి. సో మా అమ్మ అంతేమీ ఇంకా ఓల్డ్ కాలేదు, ఎక్కగలుగుతుంది. సో అందుకని నేను అది ఫిక్స్ అయిపోయినా. లాస్ట్ ఇయర్ మొక్కుకున్న, ఈ ఇయర్ తీసుకెళ్ళిపోతున్నా. మీరు ఇంట ఐదని తీసుకెళ్ళండి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి ఆశలు ఉంటాయి, మనం కాకపోతే ఇంకెవరు తీరుస్తారు వాళ్ళ ఆశలు. వేరే పని అవునా కదా.
సో నేను ఏమంటున్నా అంటే పక్కా మీరు పేరెంట్స్ ని తీసుకెళ్ళండి. ఎక్కడో ఒక ఇక్కడ కాకపోతే కేదార్నాథ్ అనే కాదు, ఎక్కడైనా సరే కానీ చిన్న చిన్న ప్లేసెస్ వాళ్ళకు కొంచెం హ్యాపీనెస్ లాగా అంతే. మా అమ్మకైతే చిన్న హ్యాపీనెస్ లాగా నేను ఏదో తీసుకెళ్తున్నా. ఫ్యూచర్ లో ఇంకా చెప్పలేము, మేము వేరే దగ్గర తీసుకెళ్ళొచ్చు. కాకపోతే మాక్సిమం అయితే సోలో ట్రావెల్ చేసి తర్వాత మా అమ్మని ఎక్కడైతే ఎక్కువ ఇబ్బంది లేని చోట్లు ఉంటాయో అక్కడికి తీసుకెళ్తా కంపల్సరీ మా అమ్మని అయితే. సో ఇక ఫైనల్ ఏంటంటున్నా అంటే ఇంకా తెలంగాణ అయితే దాటలేదు, చూడాలి. డే 1 నైట్ ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అవుతుంది. పొద్దున్న నుంచి ఒకటే ట్రైన్ జర్నీ. ఇంకా మనం రీచ్ కానీ రేపు మార్నింగ్ రీచ్ అవుతుంది. ట్రైన్ 8 o'clock మార్నింగ్ ఉంటుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోండి కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ వరస్ట్, ట్రైన్ లో ఫుడ్ అనేది తినలేవు. ఇంకా అక్కడికి ఏదైనా గిట్ట నీకు ఓన్లీ మ్యాగీ తప్ప ఇంకే దొరకదు. నువ్వు తినాలనుకుంటే మ్యాగీ తినలేదు, ఆడున్న పొరోటా తిని. యాజ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మ్యాక్సిమం అయితే ఇంట్లో కింద తెచ్చుకోండి. ఆ మురుకులు కానీ పచ్చడి కానీ ఏదైనా ఇంటికాడ మనం ఏదైతే నార్మల్ గా యూజ్ చేస్తామో తిన్నికి చట్నీ పచ్చడి కానీ, మా అమ్మ అయితే టమాటా పచ్చడి చేసింది, మురుకులు చేసింది, ఇంకా కారం పొడి చేసుకొని తీసుకొని వచ్చినాం. పులిహోర, చపాతీలు, రొట్టెలు ఇవి తీసుకొని అయితే వచ్చినాం. అది డే 1 కి డే 2 కి అయితే సెట్ అవుతాయి. 2 days కి అయితే వచ్చేస్తాయి. తర్వాత ఇక ఎట్లా జరుగుతుంది ఏందో చూసుకోవాలి. కొన్ని సీన్స్ మస్తు ఉండే, వాతావరణం కానీ వాన ఇప్పుడు ఇంకా స్టిల్ వాన పడుతూనే ఉంది. నైట్ అయినా కానీ వాన పడుతుంది, మార్నింగ్ అయితే వాన పడ్డది. కొన్ని సీన్స్ అయితే హైలైట్ ఉండే, అవి మీకు వీడియో కంపల్సరీ ప్లే చేస్తా చూడండి. ఇంకోటి ఒక పాప ఉండే, చిన్న పాప. ఆ పాపతో కొంచెం సేపు టైం పాస్ అయింది, వాళ్ళ మధ్యలోనే దిగిపోయారు. కొంచెం హ్యాపీ ఉండే. ఇంకా మా అమ్మ యాక్చువల్గా నేను మా అమ్మ సంతోషం కోసం అని తీసుకొచ్చిన దేవుని చూడండి. మా అమ్మ సంతోషం ట్రైన్ కనిపించింది నాకు. ఆ వీడియో కూడా ప్లే చేస్తా చూడండి. మా అమ్మ కొంచెం రిలాక్స్ గా హైదరాబాద్ లో ఉండి ఇక డ్యూటీ ఇల్లు తప్ప బయట ప్రపంచం ఎక్కువ తిరిగారు కదా. సో అట్లా అని చెప్పి బయటకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఫీల్ అనేది సపరేట్ ఉంటది. అది వాళ్ళకి మాత్రమే తెలుసు, మనకి చూసినప్పుడు మనకి అర్థమవుతుంటది. కొంచెం ఫ్రీ సోల్ గా బిజీ లైఫ్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఇట్లా జర్నీ చేస్తూ ఇదంతా కొత్త పరిచయాలు పెరుగుకుంటా కొత్త ప్రదేశాలు పోతూ అంత కొత్తగా ఉంటది. వాళ్ళకి కొంచెం మైండ్ ఫ్రెష్ గా ఉంటది, రిఫ్రెష్ కానీ కాకపోతే మా అమ్మ కొంచెం సంతోషపడ్డది. ఆ వీడియో నేను కంపల్సరీ ప్లే చేస్తా చూడండి. ఇంకా టైం 7 అవుతుంది. ఇంకా మా బాయ్స్ నాది B6 లో పడ్డది, వాళ్ళది B3 లో పడ్డది, ముగ్గురిది. మా ఇద్దరిది B6 లో పడ్డది. వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి వెళ్ళి చూద్దాం, ఓకేనా? చలో పోదాం. ఇక్కడైతే అందరేదో ఉన్నారు. బయట లొకేషన్ అయితే చూద్దాం. బయట వాహన పడుతూనే ఉంది. రొట్టెలు తిని పోతున్నాం. నేను కాలం రుచి చేతోడా మీరు చేసింది కదా అప్పటి నుంచి అడుగుతూ తీసుకొని వస్తాను సార్ నాకు కావాలని. మీరే రామని చెప్పినా నేను, అది కూడా చెప్తాడు. ఇప్పుడు రావాలంటే రండి అంటూ నాటకాలు చేయగలరే తమ్ముడు. ఎప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాం. నేను మా తమ్ముడు మా మమ్మీ ఏం చేసిందంటే చపాతీలు, రొట్టెలు, మురుకులు, పులిహోర, ఇంకా టమాటా పచ్చడి, మామిడి పచ్చడి అన్ని వేసుకొని గట్టిగా తిన్నాం. మా అమ్మ అయితే మంచిగా వండింది. మా తమ్ముడు గిట్ట పోయారు పండుగనికి. ఇప్పుడు వచ్చేసి అయితే వాన పడుతుంది. మేము భూపాల్ జంక్షన్ లో ఉన్నాం. టైం కూడా 10:30 అట్లా అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రిషికేశ్ లో నాన్ స్టాప్ గా వానలే పడుతున్నాయంట ఫుల్. యాక్చువల్ గా ఉత్తరాఖండ్ లో రెడ్ జోన్ ఇచ్చిరంట, అంటే అలౌ చేస్తలేరు. రిషికేశ్ లో ఇంకా హరిద్వార్ లో ఇంకా డెహ్రాడూన్ లో అయితే ఫుల్ వానలు అంట, ఎక్కడెక్కడ కొట్టుకుపోతున్నాయి. మరి మాకు దేవుని దయతోనే మేము
అట్లనే కేదార్నాథ్ చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దేవుని ఆశీస్సులు ఉంటే మేమైతే దర్శనం అయితే చేసుకుంటాం. ఇక్కడ ఒకవేళ పంపించకపోతే మేము ఏం చేయలేం. మరి అక్కడ సిచ్యువేషన్స్ బట్టి మేము ఉండాలి, అక్కడ స్టే చేయాలా లేకపోతే వెళ్ళిపోవాలా రిటర్న్ అనేది రేపు తెలుస్తుంది. సో అంటిల్ దెన్ గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ డే 2 ఇక హోమ్ ఫుడ్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక బయట ఫుడ్. ఇక ఆ బయట ఫుడ్ ఇక మీ ఊరికే వదిలేసుకుని ఎట్లుంటుందో. దెన్ గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్.